కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ నూతన లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ పరకాల కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఈ మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా నేడు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో పరకాల బస్టాండ్ కూడలి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా నాయకులు తిరుపతి మాట్లాడుతూ కార్మికుల హక్కులను వ్యతిరేకంగా 8 నుండి 10 గంటలు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్మికుల హక్కులను విస్మరిస్తే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా పరకాల పట్టణంలో కార్మిక సమ్మెకు మద్దతుగా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వెళ్ళి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇవాళ ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ కార్మికులు ఎన్నో ఏళ్ల క్రితం ఇవాళ పోరాటి సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులను, కార్మిక చట్టాలను ఇవాళ మోడీ ప్రభుత్వము 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఆ చట్టాలను రద్దు చేసేటువంటి పని చేస్తా ఉన్నది. ఇవాళ దీనివల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత కావచ్చు, పని భద్రత కావచ్చు, అదేవిధంగా ఇవాళ వాళ్ళకు కనీస వేతనం కూడా ఉండకుండా చేసేటువంటి ప్రయత్నాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. అదేవిధంగా ఇవాళ 8 గంటలు ఉన్నటువంటి పని విధానాన్ని ఇవాళ 12 గంటలకు పెంచేటువంటి విధానాన్ని తీసుకొస్తా ఉన్నది. దాంతో పాటు ఇవాళ పనిచేసేటువంటి చోట కార్మికులు పనిచేసేటువంటి చోట వాళ్ళు రక్షించడం కోసం, వాళ్ళ హక్కుల కోసం కార్మిక చట్టాలను ఏర్పాటు చేసుకునేటువంటి విధానాన్ని భారత రాజ్యాంగం ప్రవేశపెట్టింది. ఇవాళ భారత రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ ఇవాళ కార్మికులకు అంటే సమ్మె చేసేటువంటి హక్కు లేదు, కార్మికులు సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు లేదు, కార్మికులు ప్రశ్నించేటువంటి హక్కు లేదు అనేటువంటి విధానాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకొని కార్మికులకు కనీస వేతన చట్టం ఏదైతుందో నెలకు 26,000 ఉన్నటువంటి చట్టాన్ని అమలు చేయాలి. ఇవాళ 8 గంటల పని విధానాన్ని ఉంచాలి తప్పితే ఇవాళ కార్పొరేట్ సంస్థలకు, ఇవాళ అంబానీ, ఆదానీ లాంటి సంస్థలకు లాభం చేకూర్చేటువంటి విధానాన్ని తీసుకొచ్చేటువంటి విధంగా మరొకసారి కార్మికులను శ్రమ దోపిడీకి గురయ్యేటువంటి విధంగా పని గంటలు పెంచేటువంటి విధానాన్ని మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నది. కాబట్టి ఇవాళ మోడీ తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్ట అంటే వ్యతిరేక లేబర్ కోడ్లు ఏవైతున్నాయో ఆ లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా కార్మికులందరూ కూడా సమ్మె చేస్తున్నారు. ఇవాళ మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికుల యొక్క పోరాటానికి తలొక్కి కార్మిక చట్టాలను ధిక్కరించేటువంటి నిర్ణయం ఏదైతుందో దాన్ని ఉపసంహరించుకోకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.